సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో శ్రీ బావిగి భద్రేశ్వర స్వామి రథానికి కలశాధారణ కార్యక్రమం. భారీగా పాల్గొన్న భక్తులు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 3 చలివేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. బండమీదిపల్లిలో కరెంటు కష్టాలు. 6వ రోజు కొనసాగుతున్న అగ్నిమాపక వారోత్సవాలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని శ్రీ బావిగి భద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా రథానికి కలశాధారణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శనివారం సాయంత్రం నిర్వహించిన కలశాధారణ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత బావిగి భద్రేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ నల్గొండ ఏఎస్పీ మధుసూదన్ రావు శ్రీ బావిగి భద్రేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈవో శేఖర్ గౌడ్ అతిథులకు ఘనంగా సన్మానించారు.
ఓం త్ర్యంబకం విదామహే సుగంధిం పుష్టివర్ధనం త్రిగుణాత్మకందనాదుద్యోగముచ్ఛ్రియమామృతాద్ తస్మైర్వయామి కన్యకారాంధరాదర్శాన్ విద్యవస్సానంతరేషిణీం ఈశ్వరేతం సర్వభూతానాం మాదిహోపద్మయేస్య ఇదే పరిమళగంధాన్నారయామి ఓం అభిమస్యాః సువసనాన్యశేషేన గోయమాన అభిగంధావర్తవేనో కేవలో భావి శ్రీ బావిగి భద్రేశ్వర స్వామికి కోటం వీరప్ప కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం గజమాలను సమర్పిస్తారు. నేడు రథోత్సవం సందర్భంగా శ్రీ బావిగి భద్రేశ్వర స్వామికి గజమాలను సమర్పించారు. తాండూరు పట్టణంలోని శ్రీ బావిగి భద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో 3 చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. తాండూరు పట్టణంలోని గంజ్లో పాత మున్సిపల్ ఎదురుగా బస్ స్టేషన్ సమీపంలో చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు కటకం వీరేందర్ తెలిపారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత చలివేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. కోట్రిగ కిరణ్ తన తండ్రి జ్ఞాపకార్థం శనివారం కెనరా బ్యాంక్ దగ్గర అల్పాహారాన్ని ఏర్పాటు చేసినట్లు కటకం వీరేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట మురళీకృష్ణ, కోట్రిగ కిరణ్, దాదాపురం సతీష్, భీంశెట్టి అనిల్, కల్వ రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై జయ వాసవి. తాండూరు పట్టణందరికీ ఆర్యవైశ్య సంఘం మరియు ఆర్యవైశ్య సంఘం మరియు వాసవి మహిళా సంఘం తరఫున బావిగి భద్రేశ్వర స్వామి జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆర్యవైశ్యులు అంటేనే సేవానిరతికి మారు పేరు అన్న విషయం ఈ దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఖ్యాతిగాంచారు. అందులో భాగంగానే ఈరోజు తాండూరు పట్టణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే భారీ ఉత్సవమైన భద్రేశ్వర దేవాలయంలో మా ఆర్యవైశ్య సంఘ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో గత 4-5 రోజులుగా జాతర యొక్క ఉత్సాహి సేవలో అల్పాహార వితరణ జరగడం జరిగింది. అదేవిధంగా ఇందులో ముఖ్య భూమిక అయిన ఈరోజు రథోత్సవం రోజు సుమారు 5,000 మందికి ఇక్కడ తాండూరు పట్టణంలో రథోత్సవం జరిగే ప్రాంగణంలో మహా అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదానానికి మా మిత్రుడు తోటి ఆర్యవైశ్యుడు కోట్రిక కిరణ్ కుమార్ గారు దాతగా ఆర్యవైశ్య సంఘం పేరు మీద ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా తాండూరు పట్టణంలో పలు ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తాండూరు పట్టణంలో సుమారు రోజు 10 నుంచి 15 మంది బస్టాండ్కు ప్రయాణికులు వస్తుంటారు. వారి దాహార్తిని తీర్చేందుకు చల్లని మినరల్ వాటర్ మరియు నార్మల్ వాటర్ యొక్క శాశ్వత ప్లాంట్ను ఏర్పాటు చేసి 365 రోజులు మరియు 24 గంటలు బస్టాండ్లో పరిశుద్ధమైన నీటిని సుమారు 3 లక్షల రూపాయలు వెచ్చించి కోట్రిక కిరణ్ కుమార్ గారు దాతగా ఆర్యవైశ్య సంఘం పేరిట ఈరోజు మన శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి గారి కరకమల చర్చే ప్రారంభించారు. అదేవిధంగా తాండూరు పట్టణంలో పలు ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమం అనుకోండి, సేవా కార్యక్రమం అనుకోండి, వైద్య కార్యక్రమం అనుకోండి, ఏ కార్యక్రమం నిర్వహించినా ఆర్యవైశ్య సంఘం యొక్క అనుబంధ సంఘాలు ముందుండి తాండూరు పట్టణ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు గత 4-5 రోజుల నుంచి కూడా జాతర ఉత్సవాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. రాబోయే రోజుల్లో కూడా ఆర్యవైశ్య సంఘం మరియు ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో మన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్క కార్యక్రమాలను నిర్వహిస్తూ హిందూ యొక్క పండుగల యొక్క విశేషం తెలియజేసే అనేక కార్యక్రమాలు, సంక్రాంతి పండుగ అనుకోండి, ఉగాది పండుగ అనుకోండి, అనేక కార్యక్రమాలను మా యొక్క అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో జరిగే ఏ యొక్క యాక్సిడెంట్ కానీ ఏ దానికి కానీ మా ఆర్యవైశ్య యువకులు రక్తదానాన్ని కూడా స్వచ్ఛందంగా చేస్తున్నారు. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ చాలా ఉంది. ఈరోజు ఈ జాతర ఉత్సవంలో అన్నదానానికి శ్రీకారం చుట్టిన మా మిత్రుడు కోట్రిక కిరణ్ కుమార్ గారికి ఆర్యవైశ్యులందరి తరపున ధన్యవాదాలు తెలియజేసి అవకాశం ఇచ్చినందుకు
बागी भद्रेश्वर महाराज की जय वासवी जय वासवी। ఈరోజు బాగి భద్రేశ్వర స్వామి జాతర మహోత్సవంలో భాగంగా ఆర్యవేశ సంఘం, ఆర్యవేశ యువజన సంఘం, వ్యవసాయ మహిళా సంఘం ఆధ్వర్యంలో 3 చలివేంద్రాలు మన ప్రియతమ నాయకులు శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారితో, అలాగే మా ఆర్యవేశ ముద్దుబిడ్డ ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ అయిన కల్వ సుజాత గారితో, అలాగే మా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి పటేల్ గారు, అలాగే కాంగ్రెస్ ప్రతినిధులు, మా యొక్క పెద్దలు చెన్నారం అనిలన్న గారి ఆధ్వర్యంలో, అలాగే ఆర్యవేశ సంఘ ప్రతినిధులు అందరూ కలిసి ఈరోజు 3 చలివేంద్రాలు, ఒకటి గంజిలో, ఒకటి బస్టాండ్లో, ఒకటి మున్సిపాలిటీ పాత మున్సిపాలిటీ ఆఫీస్ ముందల ఓపెనింగ్ చేయడం జరిగింది. బస్టాండ్లో పాత మున్సిపల్ ముందల 365 రోజులు ప్రజల దాహార్తి తీర్చడానికి మా మిత్రుడు కోట్రిక కిరణ్ కుమార్, వాళ్ళ నాన్న కోట్రిక శ్రీనివాస్, రామలక్ష్మి వాళ్ళ ఆశీర్వాదంతో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు చలివేంద్రాలు మరియు ఈరోజు జాతర మహోత్సవం సందర్భంగా ఇక్కడ కెనరా బ్యాంక్ ముందల అన్నప్రసాదాన్ని అందరికీ భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇక్కడ దాదాపు 5-6 వేల మందికి అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు కిరణ్ కుమార్ గారు. అట్లాగే మా నాన్నగారు గట్టం వీరయ్య గారి జ్ఞాపకార్థం మేము గంజిలో కూడా చలివేంద్రం ఏర్పాటు చేయడమని ఇంతకుముందే విజితం చేశాము. అట్లా ఆర్యవేశులు అంటేనే ఒక సేవాగుణం కలిగిన వాళ్ళు కాబట్టి ప్రతి సమాజం లోపల ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా కూడా ముందుండే సమాజం ఆర్యవేశ సమాజాన్ని గర్వంగా చెప్పుకుంటూ చాలా సంతోషంగా అనిపిస్తుందని బావి భద్రేశ్వరికి జై. యాలల మండలం దేవనూర్, విశ్వనాథ్పూర్, సంగంకుర్దు గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ దళారులను నమ్మి రైతులు మోసపోరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపూర్ బాలరెడ్డి, కాంగ్రెస్ పార్టీ యాలల మండల అధ్యక్షులు నర్సిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, అమృతయ్య, అక్బర్ బాబా, ఎంఆర్ఓ అంజయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇది మా బియ్యం ఎవడో ఢిల్లీకి పంపించండు, గల్లీకి పంపించండు. ఆ సన్యాసులకు నేను ఈ వేదిక ద్వారా ఒకటే చెప్తా ఉన్నాను. వాళ్ళు కూడా 13-14 రాష్ట్రాలలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నది. ఆ సన్యాసులు ఎందుకు ఇస్తలేరని చెప్పి వేదిక ద్వారా వాళ్ళని అడుగుతా ఉన్నాను. దయచేసి ఇక్కడ చెప్పడం కాదు, సన్యాసులకు వేదిక ద్వారా మీ ద్వారా నేను ఒకటే చెప్తా ఉన్నాను. వాళ్ళ రాష్ట్రాల్లో పోయి ఒకసారి తెలుసుకోమనండి. వాళ్ళ రాష్ట్రాలు అక్కడి నుంచి చూడు ఎందుకు ఇస్తలేడో ఒకసారి దీని గురించి కూడా ఖచ్చితంగా మళ్ళీ ఆ మాట ఎత్తకుండా ఎవరైనా మాట ఎత్తితే మాత్రం బాగుండదని చెప్పి కూడా వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ఎంత ఇబ్బంది ఉన్నా ఆ రోజు మనకు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఏదైతే చెప్పినామో ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ప్యూరెస్ట్ ప్యూర్ అని చెప్పినాం. ఆ రోజు ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పినాం. ఈ రోజు నుంచే శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇండ్లు కూడా ముగ్గు వేసి కట్టేస్తున్నాం. ఆ రోజు చెప్పినాం ధరణి మీరు కాంగ్రెస్కి అవకాశం ఇవ్వండి, ఈ చెదారమైనటువంటి ధరణిని బంగాళాఖాతంలో వదిలేస్తామని చెప్పినాం. మీకు ఆ రోజు ఏదైతే చెప్పి ఉన్నామో తెలంగాణ ప్రజలకు చెప్పినట్లే దాన్ని బంగాళాఖాతంలో పడేసినాం. భూభారత్ అని చెప్పి ఒక మంచి ఈరోజు ఒక నిర్దిష్టమైనటువంటిది రైతులకు ఎక్కడైతే ఇబ్బంది లేకుండా ఆ భూమాత ఉంటుందో వారికి ఈజీగా ప్రాసెస్ ఉండేటువంటి విధంగా మళ్ళీ రెవెన్యూ వ్యవస్థని పటిష్టం చేసి ఒక రెవెన్యూ అధికారిని కూడా గ్రామీణ ప్రాంతంలో ఉండే విధంగా ఈరోజు చేయడం జరుగుతూ ఉన్నది. మొత్తం కూడా భూ ప్రక్షాళన చేసి ధరణి ప్లేస్లో ఒక మంచి సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. అది ఏ రైతుకు ఇబ్బంది లేకుండా చూసినాం. రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో. ముందున్న తెలంగాణ గవర్నమెంటు ఒడ్లు కొంటే 20-30 రోజులకు డబ్బులు అకౌంట్లో వేసేది. అదే మన కాంగ్రెస్ ప్రభుత్వం 2-3 రోజుల్లో, ఇంతకుముందు వానాకాలం ఉన్నది 2-3 రోజుల్లోనే డబ్బులు వేసింది. కాబట్టి అందరూ ఈ సెంట్రల్ రూల్లోనే అమ్మగలరని రైతులకు కోర్చు. అలాగే ఎవరన్నా ఇక్కడ ప్రైవేటు లారీలు నింపుతుంటే మాకు ఫోన్ చేయండి, ఇమీడియట్లీ ఆ లారీలని ఫైన్ వేస్తాము. కొద్దిగా దళారులు ఉండి బయట ప్రైవేటు మాకు కమిషన్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు బయట అమ్ముతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న రైతులందరికీ ఎవరైనా ప్రైవేట్ లారీలు నింపుతుంటే మాకు మెసేజ్ ఇస్తే మేము ఫైన్ వేస్తామని కోర్టు ముగిస్తాం. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి ప్రతి చివరి గింజ
కొనే వరకు ఈ యొక్క ప్రభుత్వం కుట్టుంది ధాన్యాన్ని అనే ఉద్దేశంతోనే గ్రామాన ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మద్దతు ధరగా ఏ గ్రేడ్ ధాన్యానికి 23.20 మరి బి గ్రేడ్కు 2300గా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా సన్న వడ్లకు 500 బోనస్గా కూడా ఈ యొక్క ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దానికి రైతులు కూడా దళారులకు వెళ్లకుండా ఈ యొక్క కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకొని మరి రైతులందరూ లాభపడాలనే ఉద్దేశంతో మరి ముఖ్యంగా మ్యాచర్ శాతం కూడా సరైన క్రమంలో తీసుకొచ్చినట్లయితే ఈ కొనుగోలు కేంద్రాల సిబ్బందికి కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మరి అదేవిధంగా ఈ యొక్క కొనుగోలు కేంద్రాలకు మీ ధాన్యాన్ని తీసుకొచ్చినప్పుడు మరి ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, మరి ఏఓ గారు ఇచ్చిన పంట ధృవీకరణ పథకం తీసుకొచ్చి వీళ్ళకు సహకరించినట్లయితే మీకు 3 నుంచి 4 రోజుల లోపలనే మీ అకౌంట్లలో ధాన్యం డబ్బులు జమ అవుతున్నాయి. కావున ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని రైతులు బాగుపడాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దెముల్ మండలం బండమీదిపల్లి గ్రామంలో కరెంటు కష్టాలు మొదలయ్యాయి. గత 2 రోజుల క్రితం గ్రామంలో ఈదురుగాలుల బీభత్సంతో విద్యుత్ వైర్లు తెగి విద్యుత్ అంతరాయం ఏర్పడి గ్రామంలో విద్యుత్ నిలిచిపోయింది. దీంతో గ్రామంలో త్రాగునీటికి ఇబ్బందిగా మారడంతో చందాలు వేసుకుని డీజిల్ ఇంజన్ జనరేటర్ను తెచ్చుకొని తాత్కాలికంగా సమస్యను పరిష్కరించుకున్నారు. వస్తుంది. తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ మరియు సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా నేడు తాండూరు పట్టణంలోని బస్ స్టేషన్లో ఫైర్ సేఫ్టీపై అగ్నిమాపక సిబ్బంది అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్నితో జరిగే ప్రమాదాలను ఎలా నివారించాలో తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, బస్ డిపో మేనేజర్, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆ సమయంలో అదంతా పడుకున్న రెగ్యులర్గా మన ఇంట్లో ఒక బాంబు ఉందంటే లేకపోతే మన గ్రహపాటు తెలవదు. మనం చేసే చిన్న చిన్న తప్పులకి
అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. అది డిపోయే కావచ్చు, ఇల్లే కావచ్చు, రోడ్డే కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దీనిపైన మనకి అవగాహన ఉండాలి. ఎలా ఆపాలి, ఏమిటి అనేది. మన దగ్గర కూడా యాక్సిడెంట్స్ అవుతాయి కదండి, ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి, ఒక్కోసారి బ్యాటరీ బస్ట్ కాలుతాయి, ఇవన్నీ ఉంటాయి. అలాంటప్పుడు ఎలా చేయాలి, ఏమిటి అన్నది మీకు అవగాహన లేదు, ఉందా? ఈ అవగాహన కావాలంటే వాళ్ళని ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్స్క్లూజివ్గా మీ సార్ ఎవరండి వచ్చింది, యుగంధర్ రెడ్డి గారు, జలంధర్ రెడ్డి గారు ఎక్స్క్లూజివ్గా మనకి మన డిపోకి చెప్పాలని చెప్పి ఆయన సొంత ఇంట్రెస్ట్తోని ఆయన అమూల్యమైన సమయం ఇవాళ శనివారం తెలుసు కదా, అయినా కానీ క్రియేట్ చేసుకుని ఇక్కడికి వచ్చారు. ఈ ఫైర్ ఫైటింగ్లో వాళ్ళు చెప్పే మేలుకోలు అంటే ఎలా ఆపాలి, భయపడకూడదు, ఏ దానికైనా కూడా భయపడకూడదు, ధైర్యం చేయాలి. ధైర్యం చేయకపోతే ఏది కాదు. భయపడకుండా చేస్తూ ఆయన చెప్పినవన్నీ మేలుకోలు నేర్చుకుని, గ్యాస్ ఇంట్లో కూడా గ్యాస్ లీకేజ్ అవుతుంది, భయపడకూడదు. గ్యాస్ లీకేజ్ ఎట్లా ఆపాలి అది కూడా చూపెడతారు. ఉందా అండి యుగంధర్ రెడ్డి గారు, అది కూడా మీద ఆపాలి. భయపడకుండా మీరు మంచిగా విని శ్రద్ధగా నేర్చుకుని, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడిగి తెలుసుకుని మన వంతు సహకారము అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మన యొక్క సహకారం తీసుకుని అగ్నిని భూస్థాపితం చేయాలంటే బంద్ చేయడానికి మనం ప్రయత్నం చేయడానికి వాళ్ళు ఇచ్చే మెలకువలు నేర్చుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ఎప్పుడైనా కానీ సేఫ్టీ దగ్గర అందరూ సేఫ్టీ పిన్ అనేది పిల్లలు నొక్కకుండా అదే స్ప్లిట్ పిన్ ఉంటుంది, తీసేసి లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకోవాలి. ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ పెట్టుకోవాలి. ఇది ఎక్కడైతే ఫైర్ అవుతుందో అక్కడ ఒక 2 మీటర్ దూరం నుండి ఎక్కువ దూరం పోతే ఇంకా ఎఫెక్ట్ ఉండదు. ఎఫెక్ట్ దగ్గర నుంచి కొట్టుకుంటే అర్థమైందా ఆపింది? ఇవన్నీ మానుకోవాలి. అదే గ్యాస్ ఫైర్ అని బీ బర్నింగ్, సి అంటే ఇది మన పెట్రోల్, డీజిల్, లిక్విడ్ పెట్రోలియం అట్లా ఉంటాయి కదా, అవన్నీ సీ కేటగిరీ. అంటే ఈ మోడీకి యూజ్ అవుతాను ఏబీసీ అని, అందుకే మీకు ఇది ఇక్కడ యూజ్ అవుతుంది. మన దగ్గర కూడా అన్ని నింపి పెట్టాం, గుర్తుందా లేదా, చూసిరా లేదా? ఎవ్రీ 1 year రీఫిలింగ్ చేస్తామండి. దాంట్లో దీనికి రెడ్, గ్రీన్, ఎల్లో అని ఒక ఇది ఉంటుంది, చూసారా? ఇక్కడ మీటర్ గేజ్ ఉంటుంది, చూసారా? రెడ్, గ్రీన్లో ఉంటే ఫుల్, రెడ్లో ఉంటే ఇంకా అది పని చేయనండి. ఇది మనకి వర్కింగ్లో ఉందా లేదా అని ఇక్కడ ఇక్కడ చూసుకుంటే సెంటర్లో ఉండాలి ముళ్ళు ఎప్పుడు, రైట్? నెక్స్ట్ ఒక ఏమైనా అనిపిస్తారా? మనము 1944లో 66 మంది మన ఫైర్ సిబ్బంది చనిపోయారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరము దేశం మొత్తం, మన ఒక తెలంగాణ స్టేట్ కాకుండా ఆల్ ఇండియాలో April 14 నుంచి April 20 వరకు మనం ఫైర్ వారోత్సవాలు చేస్తాము. అందులో భాగంగా 14 నుంచి 20 వరకు ప్రతిరోజు ఒక్కొక్క ప్లేస్లో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు ప్రతి ఏరియాలో కవర్ చేస్తూ పబ్లిక్ అవేర్నెస్ చేస్తున్నాం. ఫైర్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫైర్ అయినప్పుడు కూడా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఎస్కేప్ కావాలి ఫైర్ నుండి అని అన్ని పబ్లిక్ అవేర్నెస్ చేస్తున్నాం. భయపడదు, డోర్స్, వెంటిలేషన్స్ అన్నీ ఓపెన్ చేసి పెడితే ఏం కాదు. గ్యాస్ వెళ్ళిపోయినా కానీ, గ్యాస్ ఒకవేళ సిలిండర్ అంటుకుంది, కాలుతుంది, కాలినా కానీ భయపడదు. ఎందుకంటే చాలా మంది సిలిండర్ ఫైర్ కాగానే తేలిపోతుందని భయంతో పరిగెత్తుతారు. దుప్పటి 360 degree టెంపరేచర్ వచ్చినప్పుడే బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంతవరకు ఏం కాదు. మీరు దుప్పటి అంటే దుప్పటిని వాటర్లో దుప్పేసి, ఇది ఎల్పీ సిలిండర్ అనుకోండి, దాని చుట్టూ దుప్పేసారు, అక్కడికి అయిపోతారు. ఎంత పెద్ద ఫైర్ అని ఉన్నాయి, మనం పెద్ద బ్లాంకెట్ ఇది వాటర్లో వేయాలి, చుట్టూ వేసేయాలి. బ్లాంకెట్ అని కాదు, లావు దుప్పటి ఏదైనా మనకి ఏంటి వచ్చినప్పుడు క్యాప్ తీసి అందులో కొంచెం వాటర్ పోయాలి. అందులో వాటర్ వస్తే మనం బురదలా వచ్చేయాలి కదా, సిలిండర్ మార్చుకోవాలి. దాని అర్థం ఏంటంటే ఏదైతే వస్తుందో సిలిండర్కి వచ్చే నాపులో ఒక చిన్న బాల్ ఉంటుంది, దాని చుట్టూ 2 ఓరింగ్స్ ఉంటాయి అన్నమాట. ఏ ఓరింగ్ పోయినా కానీ అక్కడి నుంచి లీకేజ్ అవుతుంది. బాల్ ఏమో ఇటు ప్రెస్ చేస్తుంది అన్నమాట. ప్రెస్ చేసినప్పుడు ఓరింగ్ పోయినప్పుడు ఏమవుతాయంటే, ప్రెస్ చేస్తే గ్యాస్ రాకూడదు. యాక్చువల్గా ఎప్పుడైతే నాబ్ ఇలా పెడతామో, ఒకవేళ నాబ్ పెట్టకపోయినా బాల్ ప్రెస్ చేసినా కానీ ఎప్పుడైతే సీల్ కట్ అవుతుందో, మీకు తెలుసుగా సీల్ కట్ అయిపోతే ఆయిల్ సీల్ ఎట్లా లీకేజ్ అవుతుందో అట్లాగే గ్యాస్ కూడా అట్లాగే లీక్ అవుతుంది. అంటే మనం అది పెట్టాం కదా, దానిపైన ఇక్కడ వస్తుంది
మనం గ్రహించాం. ఈ సిలిండర్ కూడా తొందరగా అయిపోతుంది. దాంతోపాటు ఇక్కడ ఫైర్ అయినప్పుడు 10 నిమిషాలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఫస్ట్ ఎవరైనా ఇది ఎవరు చేయడం అసలు ఎక్కువ చేంజ్ చేయండి. సిలిండర్ కొత్తది తీసుకోగానే వాడు పెట్టిపోతాడు. ఫస్ట్ మనం విప్పి అందులో ఒక చుక్క వాటర్ పోసి డ్రాప్స్ లాగా చిన్న డ్రాప్స్ లాగా వస్తున్నాయా లేదా చూడాలి. వచ్చినప్పుడు ఒకవేళ అట్లా వస్తే ఒక గుచ్చి చూడాలి. గుచ్చి చూసినప్పుడు సెట్ అవుతుంది. సెట్ కాకపోతే ఖచ్చితంగా ఇచ్చేసాం. మీకు అర్థమైంది కదా, గ్యాస్ పెట్టి పైప్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఓరింగ్ గ్యాస్ బయట లీకేజ్ కాకుండా ఓరింగ్కి ఒక బాల్ ఉంటుంది. ఆ బాల్ వచ్చి ఓరింగ్కి టచ్ అవుతుంది. టచ్ అయినప్పుడు ఏమవుతుందంటే నీకు బయటికి గ్యాస్ పోదు. ఒకవేళ గ్యాస్ చుక్క నీళ్ళు పోసినప్పుడు గ్యాస్ బబుల్స్ లాంటిది వస్తే ఏంటంటే ఒక బాల్ పిన్లో కానీ ఒక పిన్ లేకపోతే మన మేగో కానీ తీసుకుని ఇట్లా ప్రెస్ చేసి వదలాలి. ఎందుకంటే ఆ సీటింగ్ కూర్చోవాలి కదా. సీటింగ్ కూర్చున్న తర్వాత కూడా లీకేజ్ అవుతుందంటే అప్పుడు ఆ గ్యాస్ని మనం వాడకూడదు. సిలిండర్ ఇమీడియట్లీ చేంజ్ చేయమని చెప్తాం. రైట్, అర్థమైందా? ఒకసారి రెగ్యులేటర్ పైప్ ఉంటుంది కదా, అట్లీస్ట్ 5 months కన్నా మార్చండి. ఐఎస్ఐ మార్పు అనేది వాడండి. దానివల్ల ఏమైందంటే లోపల ఒక ఏమంటారు పైప్ స్ట్రాంగ్ ఉండే పైప్ ఉంటుంది కదా, ఆ స్ట్రెంత్ తగ్గుతుంది. తగ్గినప్పుడు మనం మీకు రెగ్యులేటర్ ఆన్ చేసినప్పుడు సిలిండర్ అనేది అందించినప్పుడు చిన్న హోల్స్ అక్కడ పడతాయి కనిపించాలి. దానివల్ల ఏమైందంటే ఇక్కడ ఫైర్ ఇక్కడ ఉన్నప్పటికీ గ్యాస్ మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఏదో ఒక సమయంలో మనం తెలియకుండా చిన్నపిల్లలు సడన్గా వెళ్ళి మనం ఒకవేళ పుల్ల చేయడం లేదా మనం ఇలా స్విచ్ వేస్తున్నాం కదా, ఈ స్విచ్ వేసినప్పుడు అయితే చిన్న స్పార్క్ వస్తుంది. అది ఇక్కడ కనిపించదు అసలు మన కంటి కూడా. అప్పుడు ఫైర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. దానికి ఉదాహరణకి మనము ఫస్ట్ అది సిలిండర్స్ ఉంటాయి మనం చూసారు కదమ్మా. ఇది ఏం సిలిండర్ సార్? ఏబిసి అంటే తెలుసా అండి? తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.